ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఒక మాసం యొక్క చివరి దినమునకు వచ్చాము. ఇప్పుడే మొదటి రోజు వచ్చినట్టు ఉన్నది, చివరి రోజు వచ్చేసింది. ఈ మాసమంతా దేవుడు మీకు మంచివారిగా ఉన్నారా? ప్రతిదినము మీతో మాట్లాడినారు, మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించారు. ఎన్నో బాధలు ఇబ్బందులు వచ్చినను మిమ్మల్ని సిగ్గుపడ విడిచిపెట్టలేదు. మీ ప్రార్థనకు జవాబిచ్చారు, మీ భయమును మార్చినారు, సుఖమును ఇచ్చారు, మిమ్మును ఆశీర్వదించారు, ఎన్నో మేలులు చేశారు కదా. దాన్ని తలంచి మనము దేవుని స్తుతించాలి. వేదగ్రంథంలో ఒక వచనమున్నది. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనములో, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి ప్రభువుని స్తుతించారట. దానికి పేరు ఎబినేసర్. ఎబినేసర్ అనగా ఇంతవరకు ప్రభువు సహాయము చేసిరి. గడిచిన మాసమంతా, ఈ మాసమంతా ప్రభువు మీకు సహాయము చేసినారు కదా. దాన్ని తలంచి మనము దేవుని స్తుతించాలి. ఇంతవరకు సహాయము చేసిన దేవునికి స్తోత్రములు అని దేవుని స్తుతించాలి. మీరు ఈ మాసంలో 1వ తారీఖు నుండి జరిగిన సంఘటనలను ఒక పేపర్ తీసుకుని రాసి చూడండి. 1వ తారీఖు ఏం జరిగింది, 2వ తారీఖు ఏం జరిగింది, ఎందుకొరకు ప్రార్థించాను, దేనికి ప్రభువు జవాబిచ్చారు, ఎప్పుడైనా వాటిని మీరు తిరిగి చూశారా? అందుకనే నేను చెప్తున్నాను, మీరొక పేపర్ డైరీ ఉంచుకోవాలి. అన్నిటినీ రాసి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ప్రార్థనకు ఎలా జవాబిచ్చారు, ఏ అద్భుతములు చేశారని మనకి తెలుస్తుంది. నాకు అలాంటి అలవాటుంది. అలా రాసుకుని ప్రార్థించినప్పుడు నేను తిరిగి చూస్తే నా ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చారు. నేను భయపడిన కార్యములన్నింటినీ మార్చివేసినారు, ఎన్నో అద్భుతములు చేశారు. అవి తలంచి దేవుని స్తుతించగా తదుపరి దేవుని కృప మనలను ఆదుకుని నడిపించును. ఇంతవరకు సహాయము చేసిన దేవునికి స్తోత్రములు అని దేవుని స్తుతించెదరా? మీ కుటుంబంలో అద్భుతము చేసినారు, పిల్లల కార్యములో అద్భుతములు చేశారు, ఉద్యోగ కార్యము, బిజినెస్ కార్యము అన్నిటిలో అద్భుతము చేశారు. మీరు భయపడిన కార్యములో మీకు జయమునిచ్చారు. యోచించి చూడండి, దేవుని స్తుతించాలి కదా. ఇంతవరకు నాకు సహాయము చేసిన దేవా, మీకు స్తోత్రములని స్తుతించెదరా? మీరు కృతజ్ఞత కలిగిన వారిగా స్తుతించగా రాబోయే దినాల్లో ఇంతకంటే గొప్ప కార్యములను ప్రభువు చేయును. ప్రభువుని స్తుతించెదరా? ఇంతవరకు సహాయము చేసిన దేవా, మీకు స్తోత్రములు. నాకు, నా కుటుంబమునకు మీరు చేసిన సహాయములు అనేకమైనవి, మీకు కృతజ్ఞతలు. నా వ్యక్తిగత జీవితంలో నాకు సహాయము చేశారు, కుటుంబంలో, ఉద్యోగంలో, బిజినెస్లో, పరిచర్యలో అన్నిటిలో నాకు సహాయము చేశారు, జయమునిచ్చారు, ప్రార్థనకు జవాబిచ్చారు. కృతజ్ఞతలు, స్తోత్రములు. మనసారా నేను మిమ్మల్ని స్తుతించెదను. స్తోత్రములయ్యా. యేసుక్రీస్తు నామములో స్తోత్ర బలులను అర్పించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.